జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు లేరు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తులనైతే నేను ఇంతవరకు అయితే చూడలేయా. మీరేమైనా చూసారా? నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. ఇక్కడ పార్టీల విషయం కాదు, ఎందుకంటే నేను కూడా జనసేన ఏం కాదు, అర్థమవుతుంది మీకు. కానీ ఆయన ధర్మం కోసం పోరాడుతున్నాడు, హిందుత్వం గురించి పోరాడుతున్నాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళకు వ్యతిరేకంగా గొంతెత్తున్నాడు. కాబట్టి 100% నేను ఒక సనాతన ధర్మాన్ని పాటించేవాడిగా, నేను ఒక హిందూగా 100% ఆయనకైతే నేను సపోర్ట్ చేస్తా. అర్థమైంది కదా? ఇక్కడ పార్టీల విషయం కాదు, ఇక్కడ కులం విషయం కాదు, ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ సనాతన ధర్మ. అది నేను మళ్ళా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సనాతన ధర్మం గురించి ఈ విధంగా మాట్లాడే వ్యక్తిని అయితే ఇంతవరకు నేను చూడాల. మీరు కనుక చూసుంటే మీ అభిప్రాయం ఏందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ప్రధాని మోడీ గారు అన్నట్టుగా పవన్ అంటే నిజంగానే ఒక తుఫాన్ అని చెప్పి నిరూపించాడు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఇప్పుడు దేశవ్యాప్తంగా మోగిపోతుంది. నేను ఇక్కడ ఇంకొక మాట గుర్తు చేయాలా. గతంలో ఏంటంటే ఆయన రాజకీయాలకు పనికిరాడని చెప్పి ఆయన ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు, అటు చేస్తాడు ఇటు చేస్తాడు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఆయన పెళ్ళిళ్ళ గురించి అయితేనేమి, ఆయన కుటుంబం గురించి అయితేనేమి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి అయితేనేమి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. అయినా కూడా దేన్ని పట్టించుకోకుండా ఆయన దారిలో ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే, మొన్న 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని చోట్లయితే పోటీ చేస్తారో ప్రతి స్థానంలో కూడా గెలిచి తన సత్తా ఏందో నిరూపించుకున్నాడు. అదేవిధంగా దేశానికే చాటి చెప్పినాడు ఆయన పవర్ ఏందో. అది పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తక్కువ అంచనా అయితే వేయద్దు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన దేశ పౌరులు చెప్పాలంటే హిందూ బంధువులందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్ష గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ తిరుపతి లడ్డూ విషయంలో అపచారం జరగడంతో పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేసి నిన్ననే ఈ విరమించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తిరుపతిలో ఆయన బహిరంగ సభ పెట్టాడియా, ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఏమిలే, దానికోసం ఒక పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ఆయుధాన్ని తయారు చేసి కొట్టేట్టు అది బుల్లెట్లో దడమని ఆ మాదిరిగా మాట్లాడినాడు. అద్భుతం. చెప్తున్నా కదా, మళ్ళా కూడా చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి అలాంటి వాళ్ళు అయితే ఇంతవరకు ఇంకొకరు లేరు. 100% దాంట్లో ఇప్పుడు డౌటే లేక. తిరుమల శ్రీవారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ గారు తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను అయితే విరమించినారు. అయితే దక్షిణ భారతదేశంలో మంచి ఫాలోయింగ్ ఉండి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు హిందుత్వం గురించి, హిందుత్వ గొప్పతనం గురించే మాట్లాడాయా? హిందువుల గురించి చెప్పాలంటే అసలు నోరు కూడా తెరసరు. బీజేపీ నేతలు తప్పించి ఏదైనా మాట్లాడితే మన దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క ఇతర పార్టీల నాయకులు కూడా హిందుత్వ గొప్పతనం గురించి కానీ, హిందూ ఆచార వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల. నో డౌట్. అందుకు కారణం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒక కారణం అయితే, ఇంకోటి ఏంటంటే భయం. నేను ఒక మాట చెప్తా, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేనోడివి నువ్వు నాయకుడు పెట్టయితావు. నువ్వు నాయకుడు పెట్టయితావు చెప్పాలంటే నువ్వు ఒక నపుంసకుడితో సమానం. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు, దేశానికి ధర్మానికి ఆపద ఎవరైతే కలిగిస్తూ ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు పోరాడలేనప్పుడు, ఇంకా నిన్ను నమ్మి నేను చేరదీసి నీకు ఓట్లేసినటువంటి ప్రజలకు నువ్వు ఎంత మాత్రం బాగు చేస్తావు? ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ విషయం అయితే ఆలోచించుకోవాలా, ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలా. అయితే మొట్టమొదటిసారి మన దక్షిణ భారతదేశంలో హిందువుల గురించి, హిందుత్వం గురించి మాట్లాడే నాయకుడు ఒకడు వచ్చాడు. ఆయనే మన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు. ఇక అసలు విషయానికి వస్తా. నేను మొన్న మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఎవరో ఉన్నాడు కదా, ఒక ఆయన 55 ఏళ్ల యువనేత, ఎవరో రాహుల్ గాంధీ. ఈయన మాట్లాడతా అయోధ్యలో జరిగినటువంటి మన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ గురించి అవాకులు చవాకులు వెళ్ళాడు. నేను ఇక్కడ ఇంకొక మాట మాట్లాడతా. ముస్లిమ్స్ గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. క్రిస్టియన్స్ గురించి మాట్లాడరు. సిక్కుల గురించి మాట్లాడరు. మరి హిందువులంటే ఎందుకు మీకు అంత చులకనా? ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు హిందువులు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏం ద్రోహం చేశారు? మీకు ఓట్లే లేదా? ఏంది, ఏ పాపం చేశారు రా స్వామి మీకంతా హిందువులు? ఎందుకు హిందువులు అంటే, లేకపోతే హిందువుల పూజా విధానాలంటే, హిందువుల దేవీ దేవతలంటే మీకు ఎందుకంత చులకనా? మీకు ఎందుకంత ఎగతాళి? ఎందుకు అని అడుగుతాయేనో. ఏం పాపం చేశారు మీకు హిందువులందరూ కూడాను? మిమ్మల్ని భరించడం మేము చేసిన తప్ప, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ఉభయ సభలకు పంపించడం మేము చేసిన తప్ప, ఏంద్రా మేము చేసిన తప్పు? జనవరి 22వ తారీఖున అయోధ్యలో హిందువులు తానా తందానాలు ఆడినారంట. అత్యంత దారుణమైనటువంటి పదజాలాన్ని వాడినాడు. ఎవరో ఈయన గారు, ఈ రాహుల్ గాంధీ.
చాలామందికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు, కానీ ఇది ఒక దైవ కార్యంలో ఇది అసలు ఉపయోగించకూడని ఒక పదం అన్నమాట. కానీ ఈ రాహుల్ గాంధీ మాత్రం నాచ్ గానా అనే పదాన్ని ఉపయోగించాడు. హిందువులను దారుణంగా అవమానించాడు. ఎంత ఎగతాళి కాకపోతే, ఎంత ఎటకారం కాకపోతే నాచ్ గానా. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఆ రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ రోజు ఒక పండగలాగా జరుపుకున్నారు. జీవితంలో మేము ఏదో సాధించినాము అని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు, విద్యార్థులు, వాళ్ళు వీళ్ళని కాదు, హిందూ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలకు పోయి, మేము అయోధ్యకు పోకపోయినా పర్లేదు, పోయి కనీసం మాకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో దేవాలయానికి పోయి మేము రామచంద్రుడిని మేము దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ రామాలయాలకు క్యూలు కట్టారు రా నాయనా. మీకు మాత్రం అది నాచ్ గానాలాగా కనపడిందా? ఇక ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసింది అంతే. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆగ్రహంతో ఊగిపోయినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతా, ఓ మిస్టర్ రాహుల్ గాంధీ, అసలు నీకున్న అర్హత ఏంది? నీకు హిందుత్వం గురించి ఏం తెలుసు? నీకు సనాతన ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసా? అసలు ఈ దేశాన్ని నిలబెడుతుందే సనాతన ధర్మం. అవును, సనాతన ధర్మమే. మిస్టర్ రాహుల్ గాంధీ, నీకు ప్రధాని మోడీ గారంటే అస్సలు పడదు. ఆయన రాజకీయంగా విమర్శించాలంటే విమర్శించుకో, కానీ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదు, తాట తీస్తాను. శ్రీరాముల వారి గురించి, హిందూయిజం గురించి మాట్లాడే అర్హత అస్సలు నీకు ఉండదా అని చెప్పి మాట్లాడినాడు. అర్థమవుతుంది మీక? నీకు ఎంత ధైర్యం ఉంటే అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠను నువ్వు అవహేళన చేస్తావు అంటే నువ్వు ఒక పక్క హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను ఎగతాళి చేస్తావు, కానీ నీకు మాత్రం హిందువులు ఓట్లు కావాలా? నేను మళ్ళా చెప్తున్నా, మరొక్కసారి హిందూయిజాన్ని ఎగతాళిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ మరే నాయకుడు కూడా వార్నింగ్ ఇవ్వలేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాహుల్ గాంధీకు చర్మం తీసి చెమడాలు ఊల్చాడట్టే. అది మామూలు వార్నింగ్ కాదు, మాసు వార్నింగ్. అది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన విషయాలు కన్నా కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ వీడియోని తప్పనిసరిగా 10 మందికి తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.